మేమిప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. ఇక్కడ మనకు కనబడుతున్నది లోపలికి వెళ్ళేటటువంటి బయటి ద్వారం. ఈ రైల్వే స్టేషన్ ని 720 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు. ఈ కారణంగా రైల్వే ప్లాట్ఫామ్స్ ను కొన్నిటిని మూసివేశారు. మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ పాత ఎంట్రన్స్ ద్వారము. దాంట్లో నుండి లోపలికి వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న దాని పక్కన వైట్ బిల్డింగ్ ఉంది. దాంట్లో నుండి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు దానాపూర్ ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంటుంది. ఈ ట్రైన్ రోజు ఉదయం 9:25 సికింద్రాబాద్ నుండి బయలుదేరి ప్రయాగ్రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రైలు 8వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. 8వ నంబర్ ప్లాట్ఫామ్ చాలా రష్గా ఉంది. దీనికోసం ఎదురు చూసేటటువంటి జనాలు విపరీతంగా ఉన్నారు. ప్లాట్ఫామ్ పైన చూడండి, విపరీతమైన జనం కనబడుతున్నారు. నాదొక చిన్న సలహా, టికెట్స్ మాత్రం స్లీపర్లో బుక్ చేసుకోకండి. ఎందుకంటే జనరల్కి స్లీపర్కి ఎలాంటి తేడా ఉండదు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చాలా నీట్నెస్గా ఉంది అని అనుకుంటున్నాను. లోపల ఎలా ఉంది? మా ఫ్రెండ్స్ మాత్రం లోపల చదువుకుంటున్నారు. సామాన్స్ అన్నీ ఎక్కడెక్కడో పెట్టుకుంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు అయితే బాగుంది. టైం అయిపోయింది. ట్రైన్ కదులుతుంది. ఎగ్జాక్ట్గా 9:25 ట్రైన్ బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్ మాత్రం గొప్పగా తయారవుతుంది. అత్యధికంగా అధునాతనమైనటువంటి పరికరాలతో తయారవుతుంది, రెడీ అవుతుంది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ రైల్వే స్టేషన్ మాత్రం సూపర్గా తయారయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్సలేటర్లు కావచ్చును, ఇంకా లిఫ్టులు కావచ్చును, ఇంకా అందరికీ కల్పించాల్సిన సదుపాయాలు కావచ్చును వేగంగా రెడీ అవుతున్నాయి. ఓకే, బాయ్ సికింద్రాబాద్. ఇక మేము సికింద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అట్లా ట్రైన్ బయలుదేరిందో లేదో అంతలోనే సికింద్రాబాద్ బయట ఆగిపోయింది. ఒక 10 నిమిషాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రాక్ పైన కార్మికులు వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి పని. అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ వల్లే ఈరోజు హ్యాపీగా మనము రైలులో తిరగగలుగుతున్నాము. అలా రైలు ముందుకు కదులుతుంటే పచ్చని చెట్లు అన్నీ వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది. ఒకసారి చూడండి. అక్కడ చూడండి, కొండ మీద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అన్నారు అది శివలింగం మాదిరిగా ఉందని అన్నారు. కానీ నేనన్నాను అది ఒక బేబీని ఎత్తుకున్నట్టు ఉందని అన్నాను. కానీ ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి చూడండి. మాటల్లోనే కాజీపేట్ జంక్షన్కు మన రైలు వచ్చేసింది. కాజీపేట్ జంక్షన్కు 11-15 నిమిషాల వరకు చేరుకుంది. ఇక్కడ 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రైలు ఇక్కడ నుండి బయలుదేరింది. దీని తర్వాత రైల్వే స్టేషన్ వచ్చేసి పెద్దపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయింది. దాదాపుగా ప్రతి రైల్వే స్టేషన్లో వర్క్ నడుస్తున్నట్టు అనిపిస్తున్నది. చూస్తేనే తెలిసిపోతుంది.
పెద్దపల్లి రైల్వే స్టేషన్ తర్వాత రామగుండం, రామగుండం రైల్వే స్టేషన్ తర్వాత మంచిర్యాల రైల్వే స్టేషన్ వస్తున్నాయి. చూడండి, ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా పనులు వేగంగా నడుస్తున్నాయి. మంచిర్యాల రైల్వే స్టేషన్ తర్వాత మందని అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్. ఈ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కూడా రిపేర్ అవుతుంది. ఇది బెల్లంపల్లి రైల్వే స్టేషన్. చూడండి, బెల్లంపల్లి తర్వాత కొన్ని రైల్వే స్టేషన్లను నేను వదిలిపెట్టడం జరుగుతుంది. సిర్పూర్, కాగజ్ నగర్, బల్హార్షా, చంద్రాపూర్ను వదిలేశాను. చంద్రాపూర్ తర్వాత తడలి అనేటటువంటి ఒక రైల్వే స్టేషన్ని దాటుకొని స్లోగా మేము ముందుకు వెళ్తున్నాము. చూడండి, తడలి దాటిన తర్వాత ఇంకొక రైల్వే స్టేషన్ నగరి అనేటటువంటి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఒక 10 నిమిషాలు ఆగింది. కారణం ఏంటో తెలియదు. కానీ ఇక్కడ నుంచి ఒక గూడ్స్ బండి అయితే మెల్లగా నిదానంగా ఎంత హ్యాపీగా వస్తున్నట్టు అనిపిస్తుందో ఒకసారి గమనించండి. దీని తర్వాత నగరి అనేటటువంటి రైల్వే స్టేషన్ నుంచి నెమ్మదిగా మన ట్రైను కదిలింది. బాయ్ బాయ్ నగరి రైల్వే స్టేషన్. అక్కడక్కడ ప్రకృతి అందాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక సాయంత్రం అయిపోయింది. మేము సేవాగ్రామ్ జంక్షన్ దగ్గరన ఉన్నాము. ఇది సేవాగ్రామ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రైలు బయలుదేరింది. ఇది నాగపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 7 అయ్యింది. నాగపూర్ రైల్వే స్టేషన్లో దాదాపు ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రైలు బయలుదేరింది. ఇక రాత్రి కావడం చేత ఇటార్సీ, జబల్పూర్, సత్నా రైల్వే స్టేషన్లను నేను పూర్తిగా వదిలేశాను. వాటిని పూర్తిగా స్కిప్ చేశాను. దయచేసి గమనించగలరు. డైరెక్ట్గా మనం కలిసేటటువంటి రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ మాత్రం లోకో రివర్సల్ అనేది ఉంటుంది. ఇదైతే బీరతీగ. సాధారణంగా బీరతీగ అనేది వేలాడుతుంటుంది. కానీ వీళ్ళైతే ఇక్కడ భూమిపైన ఇట్లా పరిచినట్టు పండిస్తున్నారు. మరి ఎందుకో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కట్టినటువంటి ఇండ్లకు ఎక్కడ కూడా సిమెంట్ చేయలేదు. మరి ఆ కారణం ఏందో కూడా నాకైతే తెలియదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రయాగ్రాజ్కు సంబంధించిన త్రివేణి సంగమం. ఇది ప్రయాగ్రాజ్ జంక్షన్. ఇక్కడ కొద్దిసేపు ఆగి లోకో రివర్సల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రైన్ బయలుదేరింది.
ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి బయలుదేరింది. ఇది రైల్వే వంతెన. అక్కడ ఉన్నటువంటి వంతెన బస్ కాల్రు తిరిగేటటువంటి వంతెన. ఇక్కడే మొన్న కుంభమేళా అనేటటువంటి కార్యక్రమం జరిగింది. చూడండి. కుంభమేళా సమయంలో ఇదంతా నీటితో నిండిపోయి ఉండింది. దీని తరువాత వారణాసి రైల్వే స్టేషన్. ఫైనల్గా మన రైలు అయితే వారణాసిని చేరుకుంది. చూడవచ్చు, గమనించవచ్చు. ఓకే, బాయ్ బాయ్. అయితే ఇక్కడ ఇంకో విషయం, మీకు ఒక విషయం చెప్తాను. ఈ బోగీలన్నీ స్లీపర్ బోగీలు. చూడండి ఎంత రష్గా ఉందో. అందుకే నేను ఏసీ తప్ప స్లీపర్లు బుక్ చేసుకోవద్దని చెప్పినాను.